వరుణుడు కన్నెర చేసేటాలకు చాలా మందికి కంటి మీద కునుకు లేకుండానే అవుతున్నది. నిన్నటి సంధి దంచుతున్న వానలకు కామారెడ్డి మెదక్ జనాలైతే పుట్టకొగలు చెట్టుకొగలు అన్నట్టు అయ్యిండ్రు పాపం. ఇక వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం రేవంత్ అన్న ఏరియల్ సర్వే కూడా చేసిండు. ఆడ ఏం మాట్లాడిండు, ఏం కథ అనే దాని మీద నజరేద్దాం పాండ్రోలా. భారీ వర్షాలు వరదలు ఏయంగా జనాలు పడుతున్న అవస్థలను తెలుసుకునేందుకు పెద్దపల్లి కామారెడ్డి మెదక్ జిల్లాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి పెబ్బ మహేష్ అన్నతోని కలిసి సీఎం రేవంత్ అన్న మీది మోటార్లో తిరిగిండు. ముదుగాలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాడికి పోయిండు. ఆడ గోదావరి మాతకు షీరేసారా అప్ప చెప్పిండు. అటెంకా ఆడ గిట్లా మాట్లాడుకొచ్చిండు. మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతంత్రం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిమిత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలాలు పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఇళ్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్నదాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. రేవంత్ అన్న మాటలు వింటుంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేల నుంచి నీళ్లను ఎత్తిపోస్తట్టే లేరు కదా. మరిగా దీని మీద అసెంబ్లీలో చర్చించినాక ఏం చేస్తారో తెలియదు గాని ఇట్లా మాట్లాడినాక ఆడికెంచి కామారెడ్డికి కూడా పోయిర్రు అదే గాలి మోటార్లా. మీది నుంచే పరిస్థితి ఎట్లున్నది, వరదలు ఏ తిరిగి ఉన్నాయి, ఎన్ని ఏరియాలు వరద నీళ్ళలో మునిగిపోయి ఉన్నదనేది చూసిండ్రు. పోచారం ప్రాజెక్టుతోనట్టుగా కామారెడ్డి పట్టణంలో ఏరియల్ సర్వే చేసిన సీఎం రేవంత్ అన్న టైం లేకపోవట్లా కామారెడ్డిలో పెట్టాల్సిన రివ్యూను రద్దు చేసుకున్నాడు. అట్లనే మెదక్ లో కూడా గాలి మోటార్లనే తిరిగిన సీఎం రేవంత్ అన్న మెదక్ ఎస్పీ ఆఫీస్ లా వరదల పరిస్థితి మీద అధికారులతో మీటింగ్ పెట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిండు. వాళ్లకు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. రోడ్ల మరమ్మత్తు పనులను షాల్ చేయాలని అధికారులకు ఆర్డర్ వేసిండు. మొత్తానికైతే ఈ వానలు చేయంగా మాత్రం చాలా మంది ప్రజలకు మస్తు కష్టం వచ్చిందిలా. ఇప్పటికైనా ఆ వానదేవుడు కరుణించి ప్రజలకు తక్లీఫ్లు లేకుండా చేయాలని మన జోదో తరపున కూడా అందరు దేవుళ్లను మొక్కుతున్నాం. పెద్ద లీడర్లు మైకుల ముంగడికి వచ్చిందంటే ఒకరి కంటే ఎక్కువ ఇంకొకరు పొట్టు తిట్టుకుంటుంటారు. ఇక వాళ్ళు తిట్లింటే మాత్రం కళ్ళ ముంగడ కనబడితే కలబెడతారా ఏంది అన్నట్టుగానే మాట్లాడతారు. అసొంటి ఫైర్ బ్రాండ్ లీడర్లలో టాప్ లో ఉండే బండి సార్కు కేటీఆర్ ఎదురు పడితే ఎట్లుంటది? ఇక ఇట్లుంటది. అయ్యో గిట్లుంటదని మేము అస్సలు ఊహించలేదు. వేరే లెవెల్ ఉంటదని అనుకున్నాం అంటారేమో మీరు. కానీ సందర్భం అసొంటిది కాదు. లీడర్లు చూసుకుందాం రాని సవాలేసుకున్నప్పుడు అయితే బరాబర్ అట్లనే ఉండు గాని వరద బాధితులను పరామర్శించడానికి వరద తీవ్రత ఎట్లున్నదో చూడడానికి వచ్చిరు కాబట్టి గిట్లున్నది అన్నట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు జలాశయం దగ్గరికి అటు సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న, ఇటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇద్దరు ఒకటే పారి వచ్చేటాళ్లకు ఎదురు పడ్డారు. ఇట్లా ఇక కండ్ల పడ్డాక మాట్లాడుకోకుంటుంటారా ఏందన్నా గ్లామర్ తగ్గింది సన్నబడ్డావు అని బండి సంజయ్ అంటే నవ్వుకుంటానే జుట్టు కూడా ఊడిపోతుందన్న అనుకుంటా కేటీఆర్ బదులిచ్చిండు. అట్లనే వరద సహాయ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుకున్నారు లీడర్లు ఇద్దరు. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికీ ఉప్పు నిప్పు లెక్క వండుకుంటా సందు దొరికినప్పుడల్లా మాటల తూటాలు వేలుసుకునే నాయకులు ఇట్లా పలకరించుకునేటాలకు రెండు పార్టీల కార్యకర్తలు అలా నాయకులకు జిందాబాదులు కొట్టిండ్రు. ఈ సీన్ చూసిన కొంతమంది మాత్రం రాజకీయాల్లో బద్ద శత్రువులైన ఇద్దరిని వరదలు కలిపినాయి అనుకుంటా కామెంట్లు చేయబట్టిండ్రు. ఇక అటు వరదలు సిక్కుకున్నోళ్ళ ఇంటోలను పరామర్శించిన కేటీఆర్ అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చిండు వాళ్లకు. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడితే దేవుళ్ళు ఉన్నాడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకు, భయపడకు, ఏదో ఒకటి.
ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెడతాం. పిల్లలకు కూడా మళ్ళీ వచ్చి కలుస్తాను. మొదలైన దొరకాలి మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను నీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. ఈ వానలు ఏయంగా ఇల్లు కూలిన బాధితులను కూడా పరామర్శించిన కేటీఆర్ అటంకా గిట్ల మాట్లాడకొచ్చిండు. ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా? లేకుంటే రాష్ట్రంలో పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తులలో ఇబ్బందులు పడుతున్నారనేది తెలుసుకోవడం ముఖ్యమని ప్రశ్నించిండు కేటీఆర్. 2 చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళను వీళ్ళని బయట తీసుకురావడం, మళ్ళీ ఆ చేపలు మళ్ళీ 2 చేపలు, మొత్తం 4 చేపలను ఇలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్, రాష్ట్ర ఇక్కడ విమర్శిస్తలేనండి వాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం, సహకారం, ఇక్కడ స్థానిక నాయకులు ఆదిత్యవాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు నేను ఒక వ్యక్తిని కాపాడాడు, పోయి వచ్చిండు, వాళ్ళకి ఫుడ్ పంపించాడు. ఇలా రాజకీయ అభిప్రాయ భేదాలు ఏవి లేవు. మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ వాళ్ళిద్దరు కూడా తెలంగాణ తరఫున, మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్. ఇక లీడర్ల మాటలు ఎట్లున్నా అన్ని పనులు పక్కకు పెట్టైనా ఆపత్తులున్న ప్రజలను మాత్రం సర్కారు పెద్దలు, అధికారులు కలిసి కాపాడే ప్రయత్నం చెయ్యాలి. ఏమంటారు? అంతే కదా. గణేష్ నవరాత్రులు ఏమన్నా చాలేని అనులా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ సందులో చూసినా వినాయకుడే, ఏ గణేష్ మండపంలో చూసినా భక్తుల పూజలే. మామూలు భక్తుంటే భజనలు, భక్తి మీరిపోతే డీజే పాటలు. చిన్నగా లేదు ఈ పారి గణేష్ పండుగ. బడా గణేష్, చోటా గణేష్, వెరైటీ గణేష్ల గురించి నిన్న మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. పాండ్రి ఇవాళ ఇంకొన్ని ఎప్పుడు చూడని వెరైటీ గణేష్లను చూసేద్దాం. జోర్దార్గా షురువైనయోళ్ళ గణేష్ నవరాత్రులు పోటీ పడి నిల్చోబెట్టిండ్రు ఈ పారి కూడా గణేష్ ప్రతిమలు. బాపట్ల జిల్లా చీరాల పట్నంలా 1000 కిలోల నవధాన్యాలతోటి కొలువు తీర్చిండ్రు వినాయకుణ్ణి. అగజూడుండ్రి 20 అడుగుల ఎత్తున్న ఎంత ముద్దుగున్నాడో విఘ్నేశ్వరుడు. గణేష్ పండుగ జరుపుకునుడు ఇది 67వ పారట. అందుకే శ్రీ గణపతి బాలభక్త సమాజం పెద్దలంతా కలిసి ఈసొంటి ఇగురం చేసిండ్రు. భక్తులు కొద్దిొత్తలేరు. ఖైరతాబాద్ల విశ్వరూపం మహాగణపతి లెక్కనే నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా విశ్వశాంతి మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే ఖైరతాబాద్ల లెక్కనే ఇది బడా గణేష్ కాదు. సముద్రం అడుగున దొరికే అరుదైన గవ్వలు, శంకువులు, గోమేధికాలతోటి పోత ఓసిన వింతైన విగ్రహం. అగో ఎంత చూసినా తన్విదిరదొల్లా ఈ రూపం. దునియా అంతా లొల్లులు బగ్గైతున్నాయి కదా. అట్లా లొల్లులు పెట్టేటోళ్ళందరికీ బుద్ధి రావాలనని ఇసొంటి గణపతి ప్రతిమ తయారు చేసి మొక్కుతున్నారట అక్కడోళ్ళు. మంచి ముచ్చటే. ఇక గణేశునికి అరటికాయలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. నంద్యాల పట్నంలోనే ఇంకో కాడ అసంటి పచ్చటి అరటికాయలతోటి దేవుణ్ణి తయారు చేసిండ్రు. పచ్చటి అరటికాయల దేవుణ్ణి చూసి భక్తులు మస్తు ఆశ్చర్యపోతున్నారు. మరి నిమజ్జనం ఎట్లా అంటారా? నవరాత్రులు అయిపోంగల్నే అరటికాయలు వంచుతారట. ఇగటు సత్యసాయి జిల్లా పుట్టపర్తిల వాడవాడలా తీరొక్క రూపంలో వెలిసిండు వినాయకుడు. యనమలపల్లి గణేష్ సర్కిల్లా జలకన్య వినాయకుడు, వివేకానంద రోడ్ల మహావిష్ణు వినాయకుడు, బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామంలా దశావతార వినాయకుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రూపాలో బొజ్జగణపయ్యకు. పుట్టపర్తి పట్నం మొత్తం గణనాథుని నామస్మరణతోనే మారుమోగుతాంది. ఇగిటు భువనగిరి పట్నంలా ఆపరేషన్ సింధూర్ పేరిట కుంకుమ సింధూరంతోటి తయారు చేసిన విగ్రహాన్ని నిలిపిండ్రు సర్దార్ సిద్ధార్థ్ యూత్ పొలగాన్లంతా కలిసి. పట్నంలో ఏడ చూసినా వీర జవాన్ల త్యాగాలకి గుర్తుగా తయారు చేసిన ఈ గణపతి విగ్రహం గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు.
ఇక ఒక్క మండపాలలోనే కాదు, మహిమగల్ల వినాయకుని గుళ్ళల్లో కూడా పూజలు మా గొప్పగా అవుతున్నాయి. హన్మకొండ జిల్లా కాజీపేటలున్న శ్వేతార్క గణపతి ఆలయంకు భక్తులు చితం పట్టిండ్రు. కాణిపాకంలో కొలువైన వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇట్లా దేశమంతటా ఏడ చూసినా గణేష్ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా అవుతున్నాయి. స్వామికి తీరొక్క పూజలు చేసి 100 కోరికలు కోరుతున్నారు భక్తులు. మరి ఆ ఆదిదేవుడు ఎంతమందికి వరాలు ఇస్తాడో ఏందో ఇక. మా తాత మూతవారు ఏం చేస్తున్నాడో ఓ పారి చూసేద్దాం పాండ్రోలా. అరే గింత అన్యాయం ఉంటుందా, గింత అడివి ఉంటుందా? ఓ పక్క జనాలంతా వానలకు వరదలకు ఆగం ఆగం అవుతారట. రాజ్యాలన్నీ అంగడి చిత్తడి అవుతాని అట. ఇప్పుడు ఈయనేమో ఇన్నొద్దుల సంధి లేని ఇగురాన్ని ముంగటేసుకొని ముచ్చట పెడతాడట. గింత అన్యాయం ఉంటది ఈ అన్యాయంలో మనువాడు. ఓ మోతవారి ఎవరి మీదనే గంతగానం గరమవుతున్నా? ఇంకెవ్వల మీద మేము ఏది కోరి తెచ్చుకున్న మొగోడు మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీద. అరే వానలు వరదలు చేయబట్టి చేన్లు ఇండ్లు కొట్టుకపోతాయట చాలా దిక్కుల. కొంతమంది జనాలు కూడా కొట్టుకపోతారట. కావాల సంగతి ఏందో తెలుసుకోక ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకు ఎత్తిపోతుందని వాటి గురించి మీటింగులు పెడతాండట. అరే పాలకుడు అన్నప్పుడు అన్నిటి గురించి ఆలోచించాలి కదనే. అందుకే ముఖ్యమంత్రి సారు స్థానిక ఎలక్షన్లు జల్దిన పెట్టాలని ఆలోచనలు చేస్తున్నాడు కావచ్చు. ఇంకెప్పుడు జల్లిన అవ్వా, ఇంకొక 3 ఏళ్ళు దాటేస్తే మళ్ళీ పెద్ద ఎలక్షన్లేనా. రేపు మాపు అనుకుంటే దగ్గర 2 ఏళ్ళకు తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు ఆలోచనలు చేస్తే ఎట్లా అన్నట్టు చెప్పు. రైతులు ఊరియబత్తాల కోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినప్పుడే ఆలోచనలు చేయాలనా? వానలు వరదలు చేయబట్టి ఇండ్లు చేన్లు కొట్టుకపోతాంటేనే ఆలోచనలు చేయాలనా? పురుగుల బువ్వ తిని బడి పొలగాళ్ళు దవాఖానాల శరీకైనప్పుడే ఆలోచనలు చేయాలనా? చెప్పవు. ఏమోనే తాత, నీకున్నంత ఆలోచన సర్కార్కి కూడా ఉండాలి కాదే. ఏముండు వాళ్ళ ఉండు చెర్ల చేర. ఎమ్మెల్యే సార్ పేరేంది? అది కచ్చి పాడైతుంది. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనే సార్ అంటాడు, మా రైతులు ఊరియ బత్తాలను బిలాకుల అమ్ముడు చేయబట్టే రాష్ట్రంలో ఊరియ కొరత ఏర్పడుతుందట. మరి ఆ బిలాకుల అమ్మే రైతులు ఎవ్వలో, మరి బిలాకుల కొని ఆ రైతులు ఎవ్వలో ఆయనకు జరంతరన్న సోయిండన్న మాట్లాడాలి కదా. అసలు రైతులు బిలాకుల ఊరియ బత్తాలు అమ్ముకునే కర్మ కొనే కర్మ ఏ సర్కార్ తీసుకొచ్చింది అనేది కూడా జరంత ఆలోచించన్న మాట్లాడాలి కదా ఆ కోరం కనకయ్య అనే సారు. ఆ సారు అట్లా మాట్లాడినందుకు అక్కడి రైతులు కూడా బగ్గనే నిలదీసిండ్లే ఆ ఎమ్మెల్యే కోరం కనకయ్య సారును. మరి నిలదీయకుంటే ఊకుంటారా? అరే అది కాదు పిల్ల, మన జనాల సొమ్ముతోటి కొన్న సర్కారు హెలికాప్టర్ను మన మంత్రులు కిరాయి ఆటోల కంటే ఈనంగా వాడతారు అంటున్నాం. మరి వరదలలో చిక్కుకున్న వాళ్ళను కాపాడేందుకు ఎందుకు వాడరు చెప్పు? బయట రాష్ట్రాలలో ఎలక్ట్రికల్ ప్రచారాలకు వాడుతా అంటారు. అంటే వాళ్ళ సొంత ఆటో రిస్కేనా హెలికాప్టర్ అనేది? ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజల సొమ్ముతోటి కొన్న వస్తువులను వాళ్ళకి ఇచ్చమున్నట్టు వాడుకుంటా అంటారా వీళ్ళు? ఆ వానలు వరదలు అనేటివి క్లౌడ్ బరస్ట్ చెయ్యబట్టి జరిగిందటనే మంత్రి సీతక్క చెప్తున్నది. మరి ఇదే ముచ్చట కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారీ వానలు వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ సార్ మాట్లాడితే ఏమన్నారు ఈ చేయి పార్టీ వాళ్ళు? ఇగో కేసీఆర్ సారీ అన్నీ వంగలేక వాగడ్డం అనే ముచ్చట్లు ఇక క్లౌడ్ బరెస్ట్ అనేది ఉంటుందా అని మాట్లాడారు. మరి వీళ్ళు ఇప్పుడు మాట్లాడే మాటలు ఏంటి అన్నట్టు? అంటే మందికేమో మంగళవారం వీళ్ళకేమో సోమవారం అన్నట్ట. అయినా మన ముఖ్యమంత్రి సారు హెలికాప్టర్లో తిరుగుకుంటా ఏరియల్ సర్వే చేసిండు. ఆపదున్నోళ్ళందరికీ సాయం చేస్తానన్నాడే. వాతావరణం అనుకూలంగా ఉండాలి, ఆ పటేలు హెలికాప్టర్లో తిరగాలి, సర్వేలు చేయాలి, సాయం చేయాలి. అప్పటిదాకా జనాలు సచ్చుకుంటా ఆ వరదలనే ఉండాలి, అంతే కదా? అయ్యా నిన్ను మందలితే 100 ముచ్చట్లు చెప్తావు గాని ఇంతకు తమరు ఏడికి బయలుదేరిరో అది చెప్పుండ్రి. మన పాటలు రాసే అందసిరి అన్న దగ్గరికి పోతాను. అగో గాయన దగ్గరికి ఎందుకే? అరే ఆ అందసిరి అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు దండం పెట్టుకుంటా అన్న, నేను ఇంటి డాబా పోసుకుంటాను, ఒక్కరోజు వాన పడకుండా చూడానంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఒక్క చినుకు పడకుండా ఆపిండాడ కాదు పిల్ల. అట్లనే ఇప్పుడు కూడా ఈ వానలు వరదలు జరంత తక్కువ అయ్యేటట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు చెప్పే అందసిరి అన్న అని అడుగుదామని పోతాను. ఓసిని అన్నాలం పాడుగాను, నువ్వు కూడా మోపైన వానే. ఇప్పుడు నీ లెక్కనే సోషల్ మీడియాలో చాలా మంది అందశ్రీ సారును ట్రోల్స్ చేసుకుంటా వీడియోలు చేస్తున్నారే. అగ్గో మరి ఆ అందశ్రీ సారు అడగంగానే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు వానలను ఆపిండాడు కాదు పిల్ల. మరి ఆ మంత్రం ఏందో వాళ్ళిద్దరికే తెలిసినట్టున్నది. అందుకే నేను ఆ అందశ్రీ సారు పాదాలకు నమస్కరించి
అంతే సిరన్న గా వానలు ఆపి నీకు దండం పెడతా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కి చెప్పి అని అడుగుదామని పోతాను. మరి ఈ జనాల బాధలను చూసి నేను తట్టుకోలేకపోతాను పిల్ల. నువ్వే కాదే తాత, దేశంలో ఉన్నోళ్ళంతా బాధపడుతున్నారు. ఈ కుండపోత వానలకు ఇయ్యాల కొన్ని జిల్లాలల్లా బళ్ళకు కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చిండ్రు. ఈ ఏ వానలు ఇంకో 2-3 వద్దులు పడేటట్టున్నాయని వాతావరణ శాఖలు కూడా చెప్తున్నారే. ఇంకేంది ఇక ఇవే వానలు ఇంకో 4 వద్దులు ఉన్నాయి అని అంటే ఇక మా రైతులు నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని నడింత మంచాల మలుచుకొని పండాల్సిందే. ఇప్పటికే పత్తి చేనులలో పూతంతా రాలుతుంది, మొక్కజొన్న చేనులు నేలకు పడినాయి, ఇక ఏరుశనగ చేనులు మొలకలు వస్తాయి. ఏం బాగుపడతారే మా రైతులు. అరే అంతగానం తిప్పాలుంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేందో వ్యవసాయ అధికారులు వచ్చి చెప్తలేరానే. అబ్బో వ్యవసాయం అధికారులు గంట దేశే మాకు ఈ వానలు కొట్ట వచ్చి గిన్నె వద్దులు అవుతుంది కదా. ఒక్క వ్యవసాయం అధికారి ఇటు మొక్కాన వచ్చింది లేదు, ఒక్క సూచన చేసింది లేదు. మంచిగా 7 బజ్జీలు తినుకుంటా నడింట్లో మంచాల మంచిగా కాలు మీద కాలేసుకొని దర్జాగా వంటారు కావచ్చు. వాళ్ళకు మా రైతులు ఏడబోతేంది, నెలకు జీతం ఏళ్ళకి వస్తుంది. ఇంకేం రంది వాళ్ళకు ఇటు మొక్కాన వచ్చినారు వ్యవసాయం అధికారులు. సరే సరే గాని మన కాడి పాకాల వాగు పొంగి పొలుతున్నదట. నువ్వు ఆ వాగు దాటి ఏడికి పోకే. వానలు తక్కువైనప్పుడే అయితే గాని నువ్వు తప్పుడు చేక ఇంటికి పోవే. అబ్బరబ్బాయ్ మన చెరువు మొత్తం పోతుంది అట్నా. ఇంకేదిగా ఇక 3-4 వద్దులు ఇక వాగు దాటనియదు, ఎటు దాటనియదు. ఇక ఇంత నుంచి ఇతనికి వెళ్ళకుండా అయిపోతుంది. గోయిందా గోయిందా అయిపోయా. అబ్బబ్బబ్బబ్బా ఈ వర్షాలు చల్లగుండా. మొన్నటి దాకానేమో వర్షాలు లేక రైతులు మొక్కని దేవుడు లేడు అన్నట్టే చేసిండు. ఇక ఇప్పుడు మాత్రం వరుణ దేవా మమ్మల్ని కరుణించి కాపాడు తండ్రి, గిన్నిగానం వానలు పడితే మేము ఎట్లా బతుకుడు దేవా అని మొక్కే పరిస్థితి వచ్చింది. ఇక ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో, ఆ జనాలు ఎప్పటి వరకు తేరుకుంటారో పాపం. యూరియా బస్తాలు దొరకక రైతులు, ఇందిరమ్మ ఇండ్లు రాక అర్హులైనోళ్ళు, ఆసరా పింఛన్లు రాక పెద్ద మనుషులు, నిధులు విడుదల గాక కాంట్రాక్టర్లు, జీతం పడక తాత్కాలిక ఉద్యోగులు, ఒక్కలకు కూడా నిమ్మలం లేదోళ్ళ రాష్ట్రంలో. ఎవరికి ఏం కావాలనో సర్కారోళ్ళు ఇయ్యకపోయేటాలకు వాళ్ళకేం కావాలనో రచ్చకెక్కి లొల్లిలు చేసి మరీ అడుక్కుంటున్నారు. ఇగో గీలు కూడా ఏదో కావాలని సర్కారోళ్ళని అడుగుతారు. అదేంటో చూడండి ఒకసారి. మాకు బడి కావాలి, బడి కట్టియండి. జాటో సేవ్య వాళ్ళ ఇంట్లో రేకుల షెడ్లో మేము చదువుకుంటున్నాం. దయచేసి మాకు బడి కట్టియండి. మాకు స్కూల్ కావాలి. మేము జాటో సేవ్య ఇంట్లో రేకుల షెడ్లో ఉన్నాం. మా స్కూల్ ఉంటే మేము వస్తాం, మంచిగా చదువుతాం. లేకపోతే మా డాడీ వాళ్ళు ఏమో వ్యాన్లో పంపిస్తారన్నారు. చూసిండ్రు కదా పొల్లగాన్లు ఎంత బుద్ధిగా అడుగుతాండ్రో. బడి కావాలి సారు, మేము చదువుకొని తలరాతను గొప్పగా దిద్దుకుంటామని. ఈ వీడియో చూసి గత పాలకులైనా ఇప్పటి పాలకులైనా తలకాయలు నేలకు దించుకోవాలి. లేకుంటే ఎందుల్లా దుబారా ఖర్చులు పెట్టమంటే కోట్లు గుమరిస్తారు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అదే బడులు దవాఖాన్ల ముచ్చటకత్తే ఎక్కడేసిన గొంగలి అక్కడనే. అట్లనే ఉన్నది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ శివార్లున్న జాటోత్ హిమ్లా తండా బడి కూడా. అగో గిదే ఇలా బడి, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ఇగో ఈ 4 పచ్చపరదాలు నడవనే సాగుతున్నాయి చదువులు. ఆ ఇటుకి ముందు దాకా బల్లెనే నడిచిందట పాఠాలు చెప్పుడు. ఇక ఎప్పుడైతే వానలు గట్టిగా పోతం పెట్టినాయో ఆ కాడికేంచెల్లి బతుకు జీవుడా అని బడికి తాళం కొట్టి గిట్ల ఓ రైతు ఇంట్లకు మాకు అమ్మ మార్చిర్రు. స్కూల్ సార్ ఇది ఉండిపోయేటట్టు ఉన్నది. దయచేసి స్కూల్ కట్టించేటట్టు చేయండి. నా రేపు తెప్పిస్తాను సార్. పిల్లలు కూడా కష్టం అవుతుంది, అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. స్కూల్ శాంక్షన్ అయిందంటారు కానీ అది అట్నే ఉన్నది సార్. విన్నారు కదా, బడి శాంక్షన్ అయిందంటారట కానీ జాడలేదు పత్తలేదట. ఇగో ఇట్లా అయ్యేటాళ్లకు ప్రైవేటు బడికి దోల్తామని అంటున్నారట కొందరు తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లలేమో సర్కారు బడిని గట్టిరు సార్లు, మేము చక్కగా చదువుకుంటాం సంబురంగా ఆడుకుంటామని సర్కారును ఒక్క తీరుగా బతిలాడుతున్నారు. ఇప్పటికే అధికారులకు చాలా మాటల ఫిర్యాదు అయినరట గాని అచ్చుడు చూసుడు పరిశీలన చేసుడు పోవుడు ఇదే కథ అవుతున్నదట. ఇగో లీడర్లు అధికారులు చూస్తున్నారు కదా, వచ్చే ఏడాది కల్లా ఈ జాటోత్ హిమ్లా తండాల చక్కటి బడి కట్టించి పొలగాండ్ల ముఖంలో సంబురం తెప్పియకపోయిరా. ఇక మిమ్మల్ని ఏమనాలో మీ ఇష్టమిగా అని మేమంటలేము, ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంతా అంటున్నారు. ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు వాళ్ళకు ధైర్యం చెప్పనీకే నీ పానానికి నా పానం అడ్డేసి మరి నిన్ను కాపాడతానని చెప్తుంటారు కదా చాలా మంది. గది నిజంగా చేస్తారో చెయ్యరో తెలియదు కానీ పానం పోయిన మనిషికి అంత్యక్రియలు చేయాలంటే మాత్రం పానాలను ఫనంగా పెట్టినరోలా గిడో జాగల. మనిషి ఆఖరి మజిలీ కోసం వాళ్ళింటోళ్ళు బంధువులు చేసిన పని చూస్తే గుండె తరుక్కుపోయినట్టే అవుతుందల్లా నాకైతే.
రెండొద్దులకెంచి దంచుగొడుతున్న వానలు జయంగా వరదలతోని జనాలందరూ మస్తు అవస్థలు పడుతున్నారు కదా. ఇప్పటికి సుతం కొన్ని ఊళ్ళు తాండాలని జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇగో చూసిండ్రు కదా మనిషి మునిగిపోయేంత వరదలతోని వాగులు ఎట్లా పొంగిపోలుతున్నాయో. ఇక మనిషి అంత్యక్రియల కోసం మెదక్ జిల్లా రేగోడు మండలం మరిపల్లి పబ్లిక్ పడుతున్న తిప్పలైతే చెప్పవశం కాదుల్లా. పానం మంచిగా లేక జీవిడిచిన మనిషి అంత్యక్రియల కోసం వాగు దాటనికి అరిగోస పడుతున్నారు అడున్న జనాలు. అగో చూసిండ్రు కదా మనసులు కొట్టుకుపోయేంత వరద నీళ్ళు వచ్చే వరకు జేసీబీలు ట్రాక్టర్ల సాయంతోని వాగును ఎట్లా దాటుతున్నారు. జేసీబీ ముంగటున్న బొక్కెన్ల శవాన్ని ఇనుక పొంటొచ్చే ట్రాక్టర్ల ఆడోళ్లు ముసలోళ్ళను కూసుండబెట్టుకుని ఆడున్న వాగు దాటిండ్రు గిట్లా. ఒక పక్క వరదలతోని దాటనికి రాకుండా పొంగిపోతున్న వాగు, ఇంకో పక్క మీదికెంచి కుండపోత వాన. శ్మశానానికి పోవాలంటే ఖచ్చితంగా ఆడున్న గీ గొల్లవాగు దాటాల్సిందేనాట. ఇక కాలినడకన పోయే పరిస్థితి అయితే లేదు. ఇక ముందుగాలనుకున్నట్టే వాగు దాటుడు మనతోని కాదని ట్రాక్టర్ల కొందరు జేసీబీల కొందరు కూసోని పోదామనుకున్నారట. ట్రాక్టర్ల కూసున్న జనాలు బగ్గుండే వరకు దాన్ని తాడు గట్టి జేసీబీతోని గుంజుదామని చూసిండ్రు గాని తాడు వజన్ తట్టుకోలేక తెగిపోయే వరకు ట్రాక్టర్ ఉన్నోళ్ళందరూ మస్తు గుబులు పడ్డారట. ఇక ఎట్లనో కట్ల కింద మీద పడి ట్రాక్టర్ జేసీబీలనైతే ఒడ్డు దాటించిండ్రు గాని మళ్ళా తతీమ మనసుల కోసం గిట్లా తాడు ప్లాన్ చేసిండ్రు. ఇక తాడు సాయంతోని పానాలను అరిచేతుల పట్టుకొని ఒడ్డు దాటిపోయి మొత్తానికి శ్మశానంలో అంత్యక్రియలు చేసిండ్రట. అయితే పంట చేన్లకు పోవాలన్నా శ్మశానానికి పోవాలన్నా వానకాలం వచ్చే వరదలతోని వాగు దాటనికే మేం పానాలతోని శిలగాటమాడాల్సి వస్తున్నది. పాలకులకు ఎన్ని మలకల మొరబెట్టుకున్నా పట్టించుకునేటోళ్లే లేరని గరమైతుండ్రు ఆడున్న పబ్లిక్. డెవలపింగ్ పేరు మీద కంపెనీలున్న జాగల్లనైతే రోడ్లు బ్రిడ్జులు కడుతుంటారు సర్కారోళ్ళు. కానీ సామాన్య జనాలు పడుతున్న గిసొంటి తిప్పలనైతే సర్కారోళ్ళు ఎందుకు పట్టించుకోరో. మీదికెంచి మేం మస్తు డెవలప్ చేస్తున్నామని చెప్తుంటారు. గిదేనా మరి వాళ్ళు చేసిన అభివృద్ధి అని ఈ ముచ్చట తెలిసినోళ్ళు కూడా గరానికత్తున్నారు. ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లీపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అభిసుతం చూసేయండి. రోడ్ల మీద గణపతి విగ్రహాలను తీసుకుపోయే బండ్ల ముంగట ఎట్లా రచ్చ చేస్తున్నారో చూసిన రానుల్ల గిల్లు. గిల స్టైల్ చూస్తంటేనే గాల్లొవ్వలో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటదిలే. గాల్లే గీళ్ళు. దుకాన్లకెంచి గణపతి విగ్రహాలను తీసుకుపోతున్న ట్రాక్టర్లకు అడ్డం నిల్సోని మరీ పైసలు వసూలు చేస్తున్నారట నల్గొండ జిల్లా దేవరకొండల కొందరు హిజ్రాలు. గణపతి విగ్రహాల కోసం చందాలు వసూలు చేసినట్టే రోడ్డు మీద నిల్సోని పైసలు వసూలు చేస్తున్నారట. ఇక గిల్ల కథలు చూసిన ఆడుండోళ్ళందరూ మస్తు పర్షాన్ అయినరట. పైసలు మీకు ఎందుకు ఇయ్యాలని అడిగితే మీదికెంచి రౌడీజం చేసినట్టే కాసులు చేతుల పెట్టేదాకా కదిలేదే లేదని మొండికేసి బండ్ల నాగబట్టిండ్రట గిట్లా. నడి రోడ్ల మీద పైసల కోసం జనాల్ని పర్షాన్ చేస్తున్న గిసొంటల మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలని మస్తుగా గరమైనరట ఇంకొందరు గీళ్లతోని తిప్పల పడ్డోళ్ళు. ఈ యవ్వ పెండ్లిండ్లు పేరంటాలు ఏడ చూసినా ముందుగాల గీలలొల్లే. ఇక బస్సులు రైళ్లు సిగ్నల్ పాయింట్ల కాడ సుతం అదే తంతు. ఆఖరుకు వినాయక విగ్రహాలు తీసుకుపోయేటోళ్లను సుతం ఇడిచిపెడతలేరంటే గిల్లనేమనాలి గాని మస్తు గరం అవుతున్నారు గిల్ల ముచ్చటెరకైన పబ్లిక్ చాలా మంది. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళ ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.